ఇగో ఈయన పార్టీ ఆయన మందిపాటి ఆయన కాదు. ఈయన జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి. జడ్చర్ల నుంచి మా కొండారెడ్డిపల్లికి 30-25 వస్తుంది. నేనున్నా కాబట్టి నాకు ఎరక. ఏమంటారు చూడే, హంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకునే టోలను ఎలా చేర్చుకుంటారు? మీడియాతో ఎమ్మెల్యే అనిల్ రెడ్డి అలాంటి వారిని పార్టీలోకి తీసుకోబోమని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ క్లారిటీతో ఉన్నారు. కానీ ఎలా తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనేది చర్చ. ఇప్పుడు ఆ షర్టు మీద ఉన్న కాకి ఈ షర్టు మీద వాళ్ళని చెప్తుంది. సిగ్గు లేకుండా అలాగెళ్ళి 10 మంది గుంజుకొచ్చుకుంటాయి. పాపం అనిల్ రెడ్డి లేక ఎమ్మెల్యే చేసిండు. 4 రూపాయలు సంపాదించుకున్నాను ఆశపడితే పిల్లగాడు. ఒకటే ఆపోజిట్ లో ఉన్న వాళ్ళని ఓడగొడటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని వాళ్ళందరూ తీసుకొచ్చుకొని ఇలా జాయిన్ చేసుకుంటాడు. పాపం మనోడు బాధపడతాడు. మాజీ ఎమ్మెల్యే ఎర్రా శేఖర్ చేరికపై వస్తున్న ఊహాగానాలపై ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఎట్ట చేసుకుంటారు? నన్ను ఓడగొచ్చినోడు, నన్ను ఓడగొడటానికి ప్రయత్నం చేసినోడు, నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసినోడు, కాంగ్రెస్ గాటి గెలవద్దని కోరుకున్నాడు ఎట్ట చేసుకుంటా. ఇంకా ఆయన పెద్ద కామెంట్ కూడా చేసింది. అది రాసిరా, సర్పంచ్ పదవి కోసం తమ్ముడిని చంపిన వారు రేపు తనను చంపవచ్చని వ్యాఖ్య. ఇప్పుడు సర్పంచ్ పదవి కోసం తమ్ముడిని చంపినట్టు ఆయన రేపో మాపో ఎమ్మెల్యే పదవి కోసం పాపం అనిల్ రెడ్డి నాకు అవసరం లేదురా భయ్, వాడుంటే నాకు అడ్డొస్తా అనుకుంటే రేపు ఆయన కూడా చంపవచ్చు కదా అంటున్నాడు. న్యాయమైన డిమాండే కదా రేవంతనా. ఇప్పుడు వాడిని తమ్ముని చంపినోడు వీరిని చంపడానికి భయం ఏమన్నా? సో కాంగ్రెస్ పార్టీ మరి నక్సలేగా ఫ్యాక్షనిస్టులట, హంతకులు ఫ్యాక్షనిస్టులను కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంటుందా? మళ్ళీ నా మీద కోపం చేయకు, నీకు ముందే భయం అవుతుంది. నువ్వు అంటే నాకు ఫుల్ భయం, ఇందులో కూడా పడుతుంది రాత్రి. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఇప్పుడు ఈయన ఏమవుతుందంటే ప్రభుత్వ వైఫల్యాల పైన, పొంగులేటి శ్రీనివాస కబ్జాల పైన, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పైన సొంత పార్టీలో ఉంటూ కోమారెడ్డి వెంకరెడ్డి అనుచరుడిగా ఉంటూ వాళ్ళను ముఖ్యమంత్రులు అన్నదమ్ములను ముఖ్యమంత్రులు చేస్తానికి వితండవాదం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీతో. దాని ద్వారా రేవంత్ అన్న ఏం చేసినంటే, అరే వీళ్ళేదో పంచాయతీ ఉందిరా మనకు, వీడు ఊరికి ఒకటే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఈ సంగతి ఏందో చూడరా అని చెప్పేసి రేవంత్ అన్న ఇలా స్కెచ్ చేసి అపోజిట్ గా ఉన్నోడు తీసుకోవడం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈయనకు చెక్ పెట్టాలి. ఈయనకు చెక్ అంటే ఇప్పుడు ఆయన తీసుకుంటే రేపు చెక్ పెట్టవచ్చు. నువ్వు అనిల్ రెడ్డి నువ్వు పగ జరుగు, ఆయనకి ఇస్తున్న టికెట్ అంటే కథ అయిపోయా. ఇప్పుడు మా మునుగోడు కాన్స్టిట్యూన్సీ కూడా జరుగుతాడు. మా రాజాన్ని ఇప్పుడు వితండవాదం చేస్తుండు. రాజన్నకు వ్యతిరేకాన్ని ఇప్పుడు చలమల కిషారెడ్డి, చలమల కిషారెడ్డి అనే ఆయన తీసుకొచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి దింపిండు. ఇట్లా ఎక్కడైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గొంతులు లేస్తున్నాయో ఆ గొంతులు మొత్తం స్మాష్ చేసే ప్రోగ్రామ్ జరుగుతుంది. రేవంత్ అన్న మరి అట్టుంటుంది మా అన్నతో లెక్క. సో జాగ్రత్త అనిల్ రెడ్డి గారు, మరి మీరు ఆలోచన చేసుకొని కొండారెడ్డిపల్లి పోయి ప్రసన్నం చేసుకొని మరి లేకపోతే ఇబ్బంది పడతారు. ఈ జోళ్ళు మనం చదువుదామా? బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి. ఖమ్మం జిల్లాలో ఓ గురుకులంలో 3 ఏళ్లుగా దసరా సెలవుల తర్వాత బడికి వెళ్ళనని మొండికేసిన బాలుడు ఆరాతీగా వెలుగులోకి దారుణం. పోక్సో కేసు పురుగు మందు దాగి నిందితుడి ఆత్మహత్య చేసుకుంటా. ఆయనకి ఉత్సవాడు విషయం బయటపడదు. అబ్బాయి పైన అబ్బాయి చేసినట్టున్నాయని మళ్ళీ సారట వాడు. ఇది కూడా అదే వాడతా, మనకు అవసరం లేదు.